ఒకవైపు కుర్రకారు గుండెల్లో హీట్ పెంచే నేషనల్ క్రష్ సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్. మరోవైపు తన మ్యూజిక్ తో పాన్ ఇండియన్ ఊపేస్తున్న సెన్సేషనల్ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్. గ్రౌండ్ లో కావ్య పాప కనిపిస్తే కెమెరాలన్నీ అటువైపే. థియేటర్స్ లో అనిరుద్ బీట్ పడితే ఫ్యాన్స్ అంతా పూనకాలు వచ్చినట్లు ఊగిపోవాల్సిందే. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న న్యూస్ ఏంటంటే ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లిపిట్టలు ఎక్కబోతున్నారా? ఐపీఎల్ 2026 ఫీవర్ లో ఒక పక్క ఎస్ఆర్హెచ్ ఆటం బాంబులా పేలుతుంటే ఇంకో పక్క కావ్య అనిరుద్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. కానీ వెయిట్, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నిజంగానే వీళ్ళిద్దరూ స్పెయిన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారా? అసలు ఈ వార్తల్లో నిజమెంత? ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఇద్దరి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మీ కళ్ళు బయళ్లు కమ్మటం గ్యారంటీ. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు నిజమేంటో లాగేద్దాం. గత కొద్ది రోజులుగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఒకటే గోల. అనిరుద్, కావ్య మారన్ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో స్పెయిన్ లో చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతున్నారని, ఆ తర్వాత చెన్నైలో ఘనంగా రిసెప్షన్ ఉండబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడా అఫీషియల్ గా కనిపించలేదు. పోనీ ఇరు కుటుంబాలు ఏమైనా అనౌన్స్ చేశాయంటే అది లేదు. మరి ఈ వార్త ఎలా పుట్టింది? గతంలో కూడా ఒకసారి ఇలాగే అనిరుద్ పెళ్లిపై రూమర్స్ వస్తే మన రాక్ స్టార్ ఏకంగా మైక్ పట్టుకుని మరీ క్లారిటీ ఇచ్చాడు. పెళ్ళా? నవ్వకండి బాబోయ్, దయచేసి ఇలాంటి పుకార్లను నమ్మకండి అని కొట్టిపారేశాడు. ఇప్పుడు మళ్లీ అవే పుకార్లు సరికొత్తగా తెరపైకి వచ్చాయి. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఇది కేవలం ఒక వైరల్ రూమర్ మాత్రమే. సరే, కాసేపు ఈ పుకార్లను పక్కన పెడదాం. అసలు ఇద్దరి రేంజ్ ఏంటి, వాళ్ళ ఆస్తుల విలువ ఏంటో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. ముందుగా కావ్య మారన్ విషయానికి వద్దాం. కావ్య మారన్ కేవలం ఒక ఐపీఎల్ టీం ఓనర్ మాత్రమే కాదు, ఆమె సన్ నెట్వర్క్ అధినేత, మీడియా టైకోన్ కళానిధి మారన్ గారి ఏకైక కుమార్తె. బిజినెస్ ఫీల్డ్ లో కావ్య మార్క్ మామూలుగా లేదు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వాల్యూ అక్షరాల 3,000 కోట్లు దాటిపోయింది. పర్సనల్ నెట్వర్త్ విషయానికి వస్తే సన్ టీవీ బోర్డులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కావ్య పర్సనల్ ఆస్తుల విలువే దాదాపు 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ఫ్యామిలీ నెట్వర్త్ విషయానికి వస్తే సన్ గ్రూప్ వారసురాలిగా ఆమె కుటుంబ ఆస్తి విలువ ఎంతో తెలుసా? అక్షరాల 19,000 కోట్లట. లగ్జరీ లైఫ్ స్టైల్, చెన్నైలోని పోయస్ గార్డెన్ లో 100 కోట్ల విలువైన లగ్జరీ ప్యాలెస్ లాంటి ఇల్లు, అందులో రేంజ్ రోవర్, మెర్సిడెస్ జీ వ్యాగన్ లాంటి కోట్ల రూపాయల కార్లు ఆమె సొంతం. చూసారుగా కావ్య మారన్ రేంజ్ ఏంటో. మరి మన రాక్ స్టార్ రేంజ్ ఎలా ఉందో తెలుసుకోవాలనుందా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. దక్షిణ భారతదేశంలోనే కాదు, బాలీవుడ్ లో కూడా ఇప్పుడు ఒకే ఒక పేరు మారుమోగిపోతోంది. అదే అనిరుద్ రవిచందర్. రజనీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ ఇలా హీరో ఎవరైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ కొట్టాడంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ పక్క. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే అనిరుద్ పారితోషికం కూడా ఆకాశాన్ని తాకుతుంది. రీసెంట్ గా ఒక సినిమాకు ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టి టాక్ వినిపిస్తోంది. దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మనోడు టాప్ లిస్ట్ లో ఉన్నాడు. ఇక మొత్తం ఆస్తి ప్రస్తుతం అనిరుద్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 50 కోట్లుంటుందని అంచనా. ఆదాయ మార్గాలు చూస్తే కేవలం సినిమాలు మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా చేసే భారీ లైవ్ కాన్సర్ట్లు, యూట్యూబ్ వ్యూస్, ఆడియో స్ట్రీమింగ్ రాయల్టీలు, టాప్ బ్రాండ్స్ ఎండోర్స్మెంట్ల ద్వారా కళ్లు చెదిరే రేంజ్ లో ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడే అసలు కంపారిజన్ వస్తుంది. గమనించారా? కావ్య మారన్ 1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి అయితే అనిరుద్ తన టాలెంట్ తో పైకొచ్చిన సెల్ఫ్ మేడ్ స్టార్. కావ్య మారన్ ఫ్యామిలీ నెట్వర్త్ 19,000 కోట్లు ఎక్కడ? అనిరుద్ 50 కోట్ల నెట్వర్త్ ఎక్కడ? ఆర్థికంగా చూసుకుంటే ఇద్దరి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ ఫేమ్ అండ్ సక్సెస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇద్దరు ఎవరి ఫీల్డ్స్ లో వాళ్ళు తోపులే. ఒకరు బిజినెస్ ఫీల్డ్ లో అగ్రెసివ్ గా దూసుకుపోతుంటే మరొకరు మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. అందుకే నెటిజన్లు ఆస్తుల తేడాను పక్కన పెట్టి వీరిద్దరి పెయిర్ బాగుంటుందని మురిసిపోతున్నారు. సో అది మ్యాటర్. ప్రస్తుతానికి ఇవి కేవలం సోషల్ మీడియా పుకార్లు మాత్రమే. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది వాళ్ళు అఫీషియల్ గా నోరు విప్పేదాకా సస్పెన్సే. మరి ఈ రూమర్స్ పై మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళిద్దరి జోడీ ఎలా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్ చెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.